నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. విజయదశమి అంటేనే విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. అందుకే ఈ విజయదశమి మీ అందరి జీవితాలు కూడా విజయాలను అందించాలని మనసారా కోరుకుంటూ మన శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి దంపతులు. సో వాళ్ళ పెళ్లి పుస్తకాన్ని, పెళ్లి నాటి జ్ఞాపకాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరైతే మాకు రెగ్యులర్గా తెలుసు, బట్ ఆవిడ పేరు మీ నోట్లోంచి ఒకసారి వింటే మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఆవిడ పేరు ప్రియాంక, నేను ప్రియా అంటాను. అరవింద్ గారు, మీకు తనని చూడంగానే ఏమనిపించింది? ఏం చెప్పి ఒప్పించారు ఎట్లా? గడుసుగానే జవాబు ఇచ్చింది. సర్లే, ఇంట్లో టైంపాస్ బాగానే ఉంటుందిలే అనుకున్నా. అందరూ భర్తలకు ఇచ్చే సజెషన్, బయట ఏమున్నా కూడా ఇంట్లోకి వచ్చే ముందు అన్ని వెపన్స్ వదిలేసి సరెండర్ అవ్వటం బెటర్. సో ఎప్పుడైనా కోపం వస్తుందా తనకి? కోపడతారా? ఈ 15 ఏళ్లలో ఫస్ట్ గిఫ్ట్ ఏమిచ్చారు మీకు అరవింద్ గారు? తనేమిచ్చారు మీకు? నాకు గిఫ్ట్ ఇచ్చినా ఏమన్నా? మీ ఇంటర్వ్యూ కోసం, యోయో టీవీ కోసం కష్టపడ్డానండి. కార్యకర్తలతో కలవాలా, ప్రజల మధ్యలో ఉన్నట్టు ఉండాలా, ఇంట్లో భార్య పిల్లలతో ఉండాలా. మళ్ళీ వీళ్ళు ముగ్గురిని మీరు సాటిస్ఫై చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి వస్తారు, లేకపోతే కష్టపడి. అందరూ కూడా మోదీ గారు అభిమానులే ఉంటారు మ్యాక్సిమం. నమస్తే అండి ఇద్దరికి కూడా. నమస్కారం అండి. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ, మీకు కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో అరవింద్ గారు, మీ పేరైతే మాకు రెగ్యులర్గా తెలుసు, బట్ ఆవిడ పేరు మీ నోట్లోంచి ఒకసారి వింటే మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఆవిడ పేరు ప్రియాంక, నేను ప్రియా అంటాను. సో ప్రియాంక గారు, మేము ప్రియాంక అనాలా, ప్రియా అనాలా? ప్రియానే, రైట్. సో ప్రియా గారు, ఆయన పేరు మా అందరికీ తెలిసినప్పటికీ మీ నోట్ నుంచి ఒకసారి వింటే అది వేరే ఉంటుంది, కాబట్టి ఒకసారి మీరు ఆయన పేరు చెప్పండి. అరవింద్ గారు, రైట్. విజయదశమి కాబట్టి విజయదశమి నుంచే మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పండుగని? విజయదశమి అండి, తెలంగాణలో మీకు తెలిసినట్టు అన్నిటికంటే మనం విజయదశమి చాలా ఘనంగా చేసుకుంటాం. చిన్ననాటి నుంచి కూడా దసరా వెకేషన్కి మేము మా గ్రామానికి వెళ్ళే వాళ్ళము, వేల్పూర్కి వెళ్ళే వాళ్ళము, దాని తర్వాత నిజామాబాద్కి వెళ్ళే వాళ్ళము. గ్రామాలలో బాగా చేస్తారు సిటీ కన్నా. కాబట్టి మనకి గ్రామాలలో ఈరోజు ఉండటం, అక్కడ ప్రజలతో మన కార్యకర్తలు మమేకం అవ్వటం, జంబీకి వెళ్ళటం, జంబీకి వెళ్తారు, బంగారం తెచ్చుకుంటాము, సరే అలై వలై, ఇవన్నీ కూడా దసరా ఇస్ రియల్లీ వెరీ సొసైటీని కలిపే ఫెస్టివల్. ప్రియ గారు, మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? బతుకమ్మ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 10 days అదే. ఆ 10 days కూడా హడావిడి నడుస్తూ ఉంటుంది. లాస్ట్ డే సద్దుల బతుకమ్మ రోజు పెద్దగా చేసుకుంటాం. సో ఊరికి వెళ్ళే ఆలోచన ఉందా? ప్రియా వాళ్ళది హైదరాబాద్ నేటివ్ కాబట్టి బతుకమ్మ ఎక్కువ. నిజామాబాద్లో దసరా చాలా ఎక్కువ, బతుకమ్మ మేము ఆడతాము, కానీ దసరా పెద్దది, వీళ్ళకి కూడా పెద్దది. డెఫినెట్గా ఇక్కడ బోనాలు, బతుకమ్మ ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తారు. బోనాలు, స్పెషల్లీ బోనాలు ఎక్కువగా చేస్తారు. పెళ్లి విషయానికి వస్తే ఎన్నేళ్ళైంది వైవాహిక జీవితం స్టార్ట్ అయ్యి? 15 years. ఓకే, మీరు ఆలోచిస్తున్నారు ఆవిడ టక్కని చెప్పేసి. నేను ఆవిడకి వదిలేసి ఆన్సర్ ఇస్తున్నాను. సో 15 ఏళ్ల ప్రస్థానం వైవాహిక జీవితం. ఒక్కసారి ఆ 15 ఏళ్ళు బ్యాక్ వెళ్దాం, గుర్తు చేసుకుందాం. సో ఎలా స్టార్ట్ అయింది? అంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో ఎలా అంటే ఎలా వచ్చింది సంబంధం, ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది? మా కజిన్ వాళ్ళ ఫాదర్ ఇన్ లాకి వీళ్ళ ఫాదర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్. సో వాళ్ళ సైడ్ నుంచే వచ్చింది. ఓకే. సో ఫస్ట్ ఆయన వచ్చిన తర్వాత, మ్యాచ్కి వచ్చిన తర్వాత మీరు ఆయన చూసాక ఏమనిపించింది మీకు? నచ్చిండు ఫస్ట్ టైం. పెళ్లి చేసుకోవాలనిపించింది.
అఫ్కోర్స్ అదే చేశారు కూడా లాస్ట్కి. రైట్. సో అరవింద్ గారు, మీకు తనని చూడంగానే ఏమనిపించింది? ఫస్ట్ నాకు ఫోటో పంపించారండి. ఫోటో చూస్తే నేను ఫోటోలో గుర్తుపట్టేశా, ఈ పెళ్లి సంబంధం కోసం తీస్తున్నట్టున్నారు ఫోటో అని. బుంగమూతితో వచ్చింది ఫోటో. సో చూసి, ఎందుకంటే వచ్చిన విధానం కానీ ఫ్యామిలీ కానీ అన్ని రకాలుగా ఓకే, ఫాదర్కి మదర్కి అందరికీ నచ్చింది కాబట్టి నేను కూడా వెళ్ళాను. నాకు కూడా అమ్మాయి ఫోటోలో నాకు అర్థమైపోయింది. దాని తర్వాత వెళ్ళేసి పెళ్లి చూపులు అనేది mere ఫార్మాలిటీ లాగా ఉండేవి. అదే మా బంధువుల ఇంట్లో అరేంజ్ చేశారు. చేస్తే ఆ రోజు మాట్లాడితే కొంచెం గడుసుగానే జవాబు ఇచ్చింది. ఇస్తే సర్లే ఇంట్లో టైంపాస్ బాగానే ఉంటుందిలే అనుకున్నా. సో మీకేం ఫోటో పంపించలేదా తంది? ఫస్ట్ డైరెక్ట్గానే కలిసారు. ఓకే. సో ఇద్దరు కూడా ఫస్ట్ చూడగానే నచ్చి చేసుకున్నారు. సో అంటే మీకు ఎక్కడ కూడా మనసులో కొంచెం అనిపించలేదు, అప్పటికే వాళ్ళ ఫాదర్ పొలిటికల్గా ఉన్నారు కాబట్టి, అంటే పొలిటికల్ ఫ్యామిలీకి వెళ్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని ఏమైనా అనిపించిందా? అలా అట్లేం లేకుండే. మేము మా ఫాదర్ది బిజినెస్, అదే బట్ నాకు వాళ్ళు ఏం అలా బిహేవ్ చేయలేదు పొలిటీషియన్స్ లాగా. దే వర్ వెరీ నార్మల్. సో ఐ ఫెల్ట్ కంఫర్టబుల్. ఓకే. సో ఇద్దరు కూడా ఇప్పుడు 15 ఏళ్లలో చాలా విషయాలు, అంటే బిజినెస్, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్, మీరు పొలిటికల్గా ఉన్నారు కాబట్టి అవి ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య డిస్కషన్కి వస్తూ ఉంటాయా? రొటీన్గా వస్తాయండి, రొటీన్గా అన్ని డిస్కషన్కి వస్తాయి. సో వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. మీ తనేమైనా బిజినెస్లో ఉన్నారా మీరు? ఓకే, పూర్తిగా హౌస్ వైఫ్. సో తను అంతకుముందు, అంటే మీ పెళ్ళప్పుడు అయితే తను పొలిటికల్గా లేరు, సో తను తర్వాత పొలిటికల్గా వచ్చారు కాబట్టి అప్పుడేమనిపించింది? నాకు బాగానే అనిపించింది. మీకేమి అంటే పొలిటికల్గా వెళ్తున్నారే అభ్యంతరాలు ఏం లేవా? మీకు ఒకటి తెలియాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీ కొంచెం స్టాంచ్ బీజేపీ బ్యాక్గ్రౌండ్ అంతా. మా నాన్నగారు కాంగ్రెస్లో ఉన్నా కూడా ప్రియా వాళ్ళ సైడ్ మొత్తం బీజేపీ నుంచి సైడే. ఓకే. సో మీకు అది కూడా బీజేపీ జాయిన్ అవటము ప్రియాకి ఫస్ట్ డే నుంచి ఇష్టమే. సో మీకు అత్తగారి సైడ్ నుంచి అందరూ కూడా మోదీ గారు అభిమానులే ఉంటారు మ్యాక్సిమం. సో అట్లా ఆవిడకి షీ వాస్ కంఫర్టబుల్. రైట్. సో అత్తగారి సైడ్ నుంచి మీకు అది కూడా కలిసి వచ్చింది. ఓకే. సో తను ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు, అంటే ఎలక్ట్ అయిన తర్వాత విషయము, బట్ కంటెస్ట్ చేస్తా అన్నప్పుడు మీకు ఎలా ఉండే మనసులో? అంటే గెలుస్తారు అనేదే హోప్ అందరికీ ఉంటుంది, బట్ ఎక్కడో మనసులో కొంత భయం అయితే ఉంటుంది. పొలిటికల్గా వెళ్తే బిజీ అయిపోతారు, లేకపోతే రకరకాలు ఉండేవన్నీ ఉంటాయి కాబట్టి ఏమనిపించింది తను కంటెస్ట్ చేస్తా అన్నప్పుడు? మొదట్లో కొంచెము భయం వేసింది, తర్వాత ఆయన వర్క్ చూసి ఐ వాజ్ కాన్ఫిడెంట్ హీ విల్ విన్ అని. సో తను గెలిచారు అన్నది తెలిసిన తర్వాత ఎలా అనిపించింది? ఎందుకంటే తను గెలవటం ఒక ఎత్తు అయితే, ఏ పరిస్థితుల్లో ఎవరి మీద గెలిచారో కూడా తెలుసు కాబట్టి అప్పుడు ఏమనిపించింది? అంటే బాగా కష్టపడ్డారు కదా, సో రిజల్ట్ రిఫ్లెక్ట్ అయిందంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్. సో అంటే మీరేమైనా ప్రచారంలో తనకి హెల్ప్ చేశారా, పాల్గొన్నారా? ఓకే. సో అప్పుడు ఎలా ఉండింది ప్రజల నుంచి రియాక్షన్? ఆయన గురించి చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చూసినాను కదా, ఎవ్రీబడి చాలా పాజిటివ్గా ఉండింది. ఓకే. సో అక్కడే అర్థమైంది, వైబ్స్ తెలిసిపోద్ది కదా, పల్స్. సో గెలుస్తాడు అనిపించింది నాకు అదే రోజు. రైట్. సో 15 ఏళ్ళు అయింది. పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఓకే. ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? పెద్ద ఆయన 7th క్లాస్ ఓక్రిడ్జ్లో ఉన్నారు. ఓకే. చిన్న ఆయన 4.5. కోవిడ్ వల్ల అసలు స్కూల్కి వెళ్ళలేదు, హోమ్ స్కూల్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ నడిచిపోతుంది కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. చిన్నవాడికి టీచర్ ఇంటికి వస్తుంది. ఓకే. సో అరవింద్ గారు పొలిటికల్గా ఎప్పుడు తను బిజీగా ఉంటారు కాబట్టి పిల్లల విషయంలో ఎక్కువగా మీరు కేర్ తీసుకుంటూ ఉంటారు? ఆయన కూడా ఈక్వల్లీ చూసుకుంటాం ఇద్దరం. ఆయన బిజీ ఉన్నా ఆయన ఈక్వల్లీ పార్టిసిపేట్ చేస్తారు. తన అంతా బిజీగా ఉన్నా కూడా పిల్లల విషయంలో ఫ్యామిలీ దగ్గరకు వచ్చేటప్పటికి సేమ్ ఈక్వల్. సో పిల్లలకి ఎవరు ఎక్కువగా ఇష్టం? అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? నాన్న ఇష్టం. ఓకే. తక్కువ కనబడతాం కదా, ప్రియా అట్లా చెప్తుంది కానీ ఎక్కువ 80% ప్రియానే చూసుకుంటుంది, 20% నేను చూసుకుంటాను. సో తను మీకంటే పొలిటికల్గా విషయం పక్కన పెడితే హస్బెండ్. సో మీకు పర్సనల్గా వచ్చేటప్పటికి తన హెల్ప్ కానివ్వండి, తన సజెషన్స్ కానీ ఎలా ఉంటాయి, ఎలా ఇస్తారు? బాగా కరెక్ట్గా ఉంటాయి. నాకు ఏ డౌట్ వచ్చినా వెంటనే కాల్ చేసి అడుగుతాను. సో ఆయన చెప్పింది ఫాలో అవుతాను అంతే. మీకు కిచెన్లో కానివ్వండి, లేకపోతే మిగతా ఇండ్లు సర్దే విషయంలో ఇట్లాంటివి చెప్తారు, సజెషన్స్ ఇస్తారు, ఇలా చేయాలి. ఓకే. ముందే ట్రైనింగ్ ఇచ్చారు ఆవిడకి, అన్నీ నాకు పాజిటివ్గా చెప్పు. నేను అంటే చేయటం ఉండదు, ఆమెకు డౌట్లు ఉంటే. నేను మీకు ఒకటి చెప్పనా అండి, చెప్పండి.
అందరూ భర్తలకు ఇచ్చే సజెషన్, బయట ఏమున్నా కూడా ఇంట్లోకి వచ్చే ముందు అన్ని వెపన్స్ వదిలేసి సరెండర్ అవ్వటం బెటర్. 15 ఏళ్ళ అనుభవం అంటే జవాబులు ఇట్లా వస్తూ ఉంటాయి అట్లా చేస్తే. ఆ విషయం అర్థమే ఆవిడకి పూర్తిగా వదిలేశారు. అది శాంతం. అందులో పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు. ఇక్కడ ఇంకో విషయం నాకు గుర్తుకొచ్చింది. మేమందరం ఎలక్ట్ అయ్యి ఫస్ట్ టైం వెళ్ళాము ఢిల్లీకి. ఫస్ట్ సెషన్ పార్లమెంట్ సెషన్లో ప్రతి మంగళవారం పొద్దున్న 9:30కి మాకు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉంటుంది. రాజ్యసభ, లోక్సభ అందరు బీజేపీ వాళ్ళు మీటింగ్ ఉంటుంది. ప్రధానమంత్రి గారు ఆల్మోస్ట్ ప్రతిసారి వస్తారు ఆయన. సో ఆ రోజు వచ్చారు. వచ్చేసి మా అందరికి శుభాకాంక్షలు చెప్పి, చూడండి మీరు అందరు కష్టపడి వచ్చారు, ఇప్పటిదాకా మీరు ఎలక్షన్ల కోసము గెలవటానికి ప్రజల మధ్యలో ఎక్కువ ఉండి ప్రజల సమస్యల మీద పోట్లాడి కార్యకర్తలతో కలిసి పనిచేసి, ప్లస్ ఇప్పటివరకు మీరు ఎంపీగా లేరు కాబట్టి ఫ్యామిలీకి కూడా టైం ఉండేది. సో ఇవన్నీ మీరు చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడేమో మీరు 5 నెలలు, సంవత్సరంలో కనీసం 5 నెలలు ఢిల్లీలో ఉంటారు. దాని తర్వాత పార్టీ అంటది, దుబాక్ ఎలక్షన్ అంటది, హుజూరాబాద్ ఎలక్షన్ అంటది, వేరే రాష్ట్రం ఎలక్షన్ క్యాంపెయిన్లో. నేను 15 రోజులు మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాను. అక్కడ పంపిస్తుంది, స్టాండింగ్ కమిటీ మీటింగ్లు ఉంటాయి, దానికోసం తిరగాలి. కాబట్టి ఫైనల్గా మీకు పండగలు ఇవన్నీ తీసేస్తే 4 నెలలు 120 నుంచి 130 రోజులు మీకు దొరికితే కాన్స్టిట్యున్సీలో అదృష్టవంతులు. అందులో మీరు కార్యకర్తలతో కలవాలా, ప్రజల మధ్యలో ఉన్నట్టు ఉండాలా, మళ్ళీ ఇంట్లో భార్య పిల్లలతో ఉండాలా. మళ్ళీ వీళ్ళు ముగ్గురిని మీరు సాటిస్ఫై చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి వస్తారు, లేకపోతే కష్టపడ. కరెక్టే. మళ్ళీ దానికి తోడు దాని తర్వాత ఇంకోటి అన్నారు, నాకు ఒక బాధ లేదు ఇందులో అన్నారు ఆయన. అవును. సో మోడీ గారు అంటే గుర్తొచ్చింది ప్రియ గారు. మీరు తను ఎలక్ట్ అయిన తర్వాత తనతో కలిసి వెళ్ళి మోడీ గారిని కలిశారు. ఎలా అనిపించింది అప్పుడు తను కలవడము, తనతో మాట్లాడడం ఇవన్నీ కూడా? చాలా బాగుంటుంది. ఆయన ప్రతిసారి కలిసినప్పుడు చాలా బాగుంటుంది. హంబుల్గా ఉంటారు బాగా. సో ఎప్పుడైనా కోపం వస్తుందా తనకి? కోపడతారా? వస్తుంది. ఎలాంటి సందర్భాల్లో వస్తుంటుంది? ఫుడ్ కొంచెం లేట్ అయితే వస్తుంది. ఓకే. సో టైం టు టైం ఫుడ్ అయితే ఉండాలి. కొంచెం ఒక 10-15 minutes లేట్ అయితే వస్తుంది. ఓకే. సో అప్పుడు ఫుడ్ తినగానే మళ్ళీ వెంటనే కూల్ అయిపోతారా? వెంటనే మొదటి ముద్దకే కూల్ అయిపోతుంది. ఎలా ఉంటుంది అండి రియాక్షన్? ఎలా ఉంటుంది కోపం వచ్చినప్పుడు? ఏమంటారు? ఏం ఉండదు, అంటే తొందర తిండి అంటే. ఓకే. కొంచెం తొందర పెట్టండి, విసుక్కుంటారు కొంచెం, అంతే, తొందరగా పెట్టమని. రైట్. సో అరవింద్ గారు, ప్రియా గారికి కోపం వస్తుందా? ప్రియాకి చాలా తక్కువ అండి, చాలా తక్కువ కోపం. పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే నేను చూశాను, కానీ అదర్వైజ్ కోపం రాదు. రైట్. కోపం రాదు, కానీ అలుగుతారా ఎప్పుడైనా? నేను ముందే చెప్పాను కదండి, అన్ని సరెండర్. ఇంట్లోకి వస్తే సరెండర్ అయ్యి రావటం, చెప్పింది వినటం, అలాగే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. అయితే మనం ప్రజాక్షేత్రంలో మనం శాంతియుతంగా పని చేసుకోవచ్చు పీస్ ఆఫ్ మైండ్తో. ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ కంపల్సరీ. ఇక్కడ బయట 2 చోట్ల శాంతియుతంగా ఉండాలంటే వాళ్ళకి వదిలేస్తారు, అయిపోతుంది. బెస్ట్ కాన్సెప్ట్. ఓకే. సో ఇప్పటివరకు ఎప్పుడు అలగలేదు ఈ 15 ఏళ్లలో? ఎప్పుడు లేదు. ఫస్ట్లోనే గమనించేశాను, ఎన్ని ఆయుధాలు ఉన్నా డోర్ లోపల వచ్చే ముందు బయట వదిలేసి సరెండర్ అయ్యి హ్యాండ్స్ అప్ వచ్చేస్తే అయిపోతుంది. అది బెస్ట్ ఫిలాసఫీ అది. సో కోపం వచ్చినప్పుడు అయినా సరే, అన్నం కొంచెం లేట్ అవుతాయి ఇలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు, మిగిలిన ఇంకెప్పుడైనా కూడా ఆబ్వియస్లీ, ఎందుకంటే రకరకాల బయట చాలా విషయాల్లో చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి వస్తారు కాబట్టి, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీ మీద అరవటం, పిల్లల మీద అరవటం, అలాంటివి ఏమైనా జరిగాయా? అది అందరిలో జరుగుతాయి కదా, నార్మల్ థింగ్. మేమేం పెద్ద పట్టించుకోము, అది మా పని మేము చేసుకుంటా ఉంటాం. కొద్దిసేపు వదిలేస్తే మళ్ళీ ఆయనే కూల్ అయిపోతారు. చాలా జల్దీ నార్మల్ అయిపోతాడు. ఓకే. ఇంకేం ఎక్కువసేపు ఉండదు. నాకు పెద్ద ప్రెషర్ ఉండదండి, పొలిటికల్ ప్రెషర్ తీసుకోను ఎక్కువ. నేను పొలిటికల్ కెరియర్ కూడా ఎంజాయ్ చేస్తాను. చాలా రేర్ అది, ఊరికే అరవరు. సో రెగ్యులర్గా ఆయన కలవడానికి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, అండ్ ఆయన కలవడానికి ఎవరో ఒకళ్ళని వెళ్తూనే ఉంటారు. కాబట్టి అలా వచ్చినప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా, అబ్బా ఇంత బిజీ లైఫ్ అయిపోయింది అనేది? ఓకే. పొలిటికల్ ఫ్యామిలీ కదా, సో ఫస్ట్ నుంచి కూడా మీకు అది అలవాటు అయిపోయింది. ఓకే. సో మీ అత్తగారు మామగారు అంటే ధర్మపురి శ్రీనివాస్ గారు, సో అప్పటికే తను చాలా సీనియర్ నాయకులు, మీ పెళ్ళప్పటికే ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళతో మీకు రిలేషన్ అంటే ఎక్కువగా కలుస్తూ ఉంటారా? ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటారా? వెళ్తానే ఉంటాం. ఓకే. వాళ్ళు వస్తారు, మేము వెళ్తానే ఉంటాం. సో ఈ 15 ఏళ్లలో ఒకసారి అంటే మీకు ఎంతవరకు ఏమి గుర్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే, ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు మీకు అరవింద్ గారు? పెళ్ళికి ముందు ఇచ్చారా, పెళ్ళి తర్వాత ఇచ్చారా?
పెళ్ళికి ముందే ఓకే పర్ఫ్యూమ్ ఇచ్చారు ఇస్సిమియాకి. ఓకే ఓకే మీరేమైనా అరవింద్ గారికి ఇచ్చారా? సో తనే అడుగుదా, అరవింద్ గారు తనేమి ఇచ్చారు మీకు? నాకు గిఫ్ట్ ఇచ్చిన లేదు, నేను అడగలేదు కూడా అండి. ఆయనే ఇస్తా ఉంటారు, నేనేమి నా ఇద్దరు కొడుకులు నాకు గిఫ్ట్, ప్రియా ఇచ్చిన గిఫ్ట్. అదే పెద్ద గిఫ్ట్ కూడా. రైట్. సో మీరిద్దరు పెళ్ళైన తర్వాత కలిసి చూసిన ఫస్ట్ సినిమా గుర్తుందా? బొమ్మరిల్లు. బొమ్మరిల్లు ఫస్ట్ సినిమానా? ఓకే. పెళ్ళైన వారం లోపలే అనుకుంటా. 4 daysకే అప్పుడే రిలీజ్ అయింది అది. శాంతి థియేటర్ 2006 ఆగస్ట్. ఓకే. సో ఆ 1 weekలోనే పెళ్ళైన 1 weekలోనే 3-4 days రైట్ బొమ్మరిల్లుకి వెళ్ళారు. సో ఆ సినిమా చూసినప్పుడు ఏమనిపించింది? మీ ఫాదర్ గుర్తొచ్చారా? బొమ్మరిల్లు ఫాదర్. నేను మా ఫాదర్ అంతా ప్రెషర్ ఎప్పుడు పెట్టలేదు మా పైన. మేము మా ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకునే వాళ్ళం, చిన్నప్పటి నుంచి తీసుకునే వాళ్ళం. సో తన ఆ ఫ్రీడమ్ మీకు ఇచ్చారు. సో బొమ్మరిల్లు ఫాదర్ కాదైతే కాదు, ప్రకాష్ రాజ్ గారు కాదు. సో ప్రియా గారు, మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకంటే మీ మామయ్య గారు శ్రీనివాస్ గారు తను ఒక పార్టీలో ఉన్నారు, తను ఇంకో పార్టీలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ఎప్పుడైనా డిస్కషన్స్ వస్తాయా, లేకపోతే ఇంట్లో ఇట్లాంటివి ఏమైనా వస్తాయా, ఏమవుతుందో అనేది ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? నాకు చాలా లేట్గా తెలిసింది. సో అంతే డిసైడ్ అయిపోయాక ఆయనకు తెలిసింది. తర్వాత ఇంకేం చేసేది కూడా లేదు, డిస్కస్ చేసిన. మా నాన్నగారికి ఒక్క రోజు ముందు చెప్పాను, ఇది బీజేపీలో జాయిన్ అవుతున్నాను. 15th ఆగస్ట్ రోజు పేపర్లలో నేను నా మెసేజ్ అడ్వర్టైజ్మెంట్ లాగా వేయటం 15th ఆగస్ట్ చేస్తే 14th ఆగస్ట్ ఈవినింగ్ అరౌండ్ 8:39కి చెప్పాను. దాని తర్వాత జాయిన్ అయ్యే ప్రోగ్రామ్ అవుతుండో అది రొటీన్ ప్రాసెస్లో అయిపోయింది. అది అన్నారు అప్పట్లో, ఆయన ఆపుతారని ప్రయత్నం చేస్తారని తెలుసు, అందుకనే న్యూస్ పేపర్ ఫోన్ చేసుకొని ప్రింటింగ్ స్టార్ట్ అయ్యాక చెప్పాను. ఇంకప్పుడు ఏమనలేరు కదా. అదే ఓకే. సో మీతో ఎలా ఉంటారు శ్రీనివాస్ గారు? చాలా బాగుంటారు, ఫాదర్ లాగే ఉంటారు. ఓకే. సో ఇద్దరు ఫాదర్లు. మీకు మీ అత్తగారి సైడ్ వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఇప్పుడు మా అమ్మగారు ఇప్పుడు లేరు, 2013లో 12లో ఆయన చనిపోయారు. వెరీ ఫ్రెండ్లీ మ్యాన్ అండి, చాలా ఫ్రెండ్లీ మ్యాన్, చాలా సాఫ్ట్ నేచరు, సాఫ్ట్ స్పోకెను. నిజంగా కూడా మిస్ అవుతాం ఆయన్ని. మా అత్తగారు కూడా చాలా నెమ్మదస్తురాలు, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. సో ఒక మంచి సంస్కృతి సాంప్రదాయం కలిగిన ఫ్యామిలీ. పైగా అల్లుడు కూడా వాళ్ళు కోరుకున్న పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఇంకా హ్యాపీ ఏమో వాళ్ళకు కూడా. సో ప్రియాంక గారు, ఇందాక మేము ప్రియాంక అయితే ప్రియా గారు అని పిలుస్తారు అని చెప్పారు, మీరు అరవింద్ గారిని ఏమని పిలుస్తారు? ఎక్కువ పేరైతే పెట్టను, క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్ మాటలే ఉంటాయి, పిలవటం ఉండదు. పిలవాల్సి వస్తే ఇదిగో అంటారు అంతే. సో ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ యాక్చువల్గా పెళ్ళైన తర్వాత ఫస్ట్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడికి వెళ్ళారు? ప్లేస్ ఏదైనా? యూరోప్ ట్రిప్కి వెళ్ళారు. ఓకే. సో ఆ తర్వాత ఇప్పుడు పిల్లలతో కానీ లేకపోతే ఎప్పుడైనా మీకు రిలాక్స్ అవ్వాలి అనిపిస్తే ఫస్ట్ మీరు చూస్ చేసుకునే ప్లేస్ ఏది? దుబాయ్ వెళ్తాము, దగ్గర ఉంది కదా. దుబాయ్ వెళ్ళే వాళ్ళం. ఈ మధ్య ఢిల్లీకి బాగా వస్తున్నారు వీళ్ళు, పార్లమెంట్ సెషన్ అప్పుడు ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీ దగ్గర మథురా, ఆగ్రా ఇక్కడ అన్ని తిరిగేసి వచ్చారు. వీలైనప్పుడు నేను వెళ్తాను, లేకపోతే వాళ్ళు వెళ్తారు అక్కడ నుంచి. అన్నీ 2-3 గంటలలో ఉంటాయి కాబట్టి మథురా వెళ్ళొచ్చింది ఈ మధ్య, సామాన్యం ప్రియా ఇద్దరు వెళ్ళొచ్చారు. స్పాట్స్కి వెళ్ళినప్పుడు, ప్లేసెస్కి వెళ్ళినప్పుడు షాపింగ్ ఇష్టపడతారా, లేకపోతే అక్కడ ఉన్న ప్లేసెస్ని చూడటానికి ఇష్టపడతారా? అండి ప్రతి అమ్మాయికి షాపింగ్ ఇష్టం అండి. సో అది ఎట్లా, అది యూనివర్సల్. అది ప్రియాకి కొంచెము రిలీజియస్ ట్రిప్స్ కొంచెం ఇష్టం. సో ఆవిడకి కృష్ణ భగవానుడు చాలా ఇష్టం. సో మథురా, గోకుల్ అన్ని ఆమె తిరిగి వచ్చింది. రాజస్థాన్ వెళ్ళాలి ఒకటి పెండింగ్ ఉంది. ప్రియా కాశ్మీర్ అంతా తిరిగి వచ్చింది ముందే, పెళ్ళికి ముందే. కాబట్టి ఎక్కువ ఇప్పుడు అయోధ్య రామ మందిరం, రామకోటి రాస్తుంది. మందిరం అయ్యే లోపల రామకోటి పూర్తి కావాలని రాస్తూ ఉంది. సో యూపీలో ఇప్పుడు చార్ధామ్ యాత్ర ఈ మొన్న ఈసారి వెళ్ళాలని ప్లాన్ కూడా చేసుకున్నాక ఈ వర్షాలకి ఇది కేదార్నాథ్, గంగోత్రి,
బద్రీనాథ్ ఈ 3 ప్లేసెస్ వెళ్ళాలని ఉండింది. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అక్కడ కొంచెం ల్యాండ్ స్లైడ్స్ అవి అయ్యి క్యాన్సిల్ చేశాను. సో మీకు పుణ్యక్షేత్రాలు అవి ఇష్టమైన, కృష్ణుడు ఇష్టమైన, పూజలు అవి ఎక్కువ చేస్తారా? చాలా పూజలు మా ప్రియా బాగా చేస్తుంది, మా మదర్ కూడా బాగా చేస్తుంది, బాగా చేస్తుంది. సో అత్త కోడలు ఇద్దరు కలిసి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ప్రియా రొటీన్ కూడా పొద్దున్నే 3:30-4 లేస్తుంది. లేచేసి ఎర్లీ మార్నింగ్ నాకంటే ఎక్కువ ఫిట్, ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ చేసేసుకుంటారు. చేసేసుకున్నాక 7:30 కల్లా పూజ పనులు మొదలవుతాయి. 8:30 కల్లా పూజ వ్యవహారం కూడా అయిపోతుంది. సో పండుగలు ఇట్లా పూజలు చేసేటప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యి చేసుకుంటూ ఉంటారా, లేదా అందరు కలిసి ఎక్కడికైనా వెళ్ళటం ఇట్లాంటివి ప్లాన్ చేసుకుంటారు? కలుస్తాము, దసరా కానీ దీవాలి కలిసి చేసుకుంటాం. ఇప్పుడు విజయదశమి కాబట్టి ఈసారి వాళ్ళ ఊరు వెళ్ళే ప్లాన్లో ఉన్నారు, అండ్ మీ అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నారు. సో ఇద్దరు కలిసి వెళ్ళే ప్లాన్ ఉందా, లేకపోతే ఇక్కడే చేసుకుంటూ ఉన్నారు? నాన్నగారు దసరాకి ఎప్పుడు నిజామాబాద్లో ఉండేవాళ్ళని. మేము చిన్నప్పటి నుంచి, మేము స్కూల్లో ఉన్నప్పుడు మేము కూడా వెకేషన్ కాబట్టి దసరా వెకేషన్ ఉండేది స్కూళ్ళలో. సో మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు దాని తర్వాత నేను కొద్దిగా తగ్గింది. తర్వాత మళ్ళీ నేను పాలిటిక్స్లోకి వచ్చాక నేను కూడా వెళ్ళటం, ఈసారి కూడా నిజామాబాద్కి వెళ్ళాలనే ప్లాన్ ఉంది. సో ఇందాక మీకేమి ఇష్టమో తను అడిగాను. అరవింద్ గారికి ఎక్కువ ఏమి ఇష్టం? ఆయన బాగా మూవీస్ చూస్తారు, హాలీవుడ్, ఇంకా బాగా ఇష్టం. అంటే ఎలాంటి సినిమాలు చూస్తారు? అంటే క్రైమా లేకపోతే హిస్టరీ బేస్డ్, సస్పెన్స్, హిస్టరీ చూస్తారు బాగా. సో ఫుడ్ విషయంలో ఏమి ఇష్టం ఆయనకి? బిర్యానీ. సో అంటే మీరు చేసినవా, లేకపోతే జనరల్గా ఏ బిర్యానీ అయినా ఇష్టపడతారా? స్పెషల్ మేడ్ ఎక్కువ ఇష్టము. ఓకే, బయట అయినా తింటారు, బట్ ఎక్కువ మేము ఇంట్లోనే చేసుకుంటాం అన్ని. ఓకే, తక్కువ బయట ఫుడ్. మీరు చేసే కుకింగ్లో వంటల్లో ఎక్కువ ఆయనకి ఏవి ఇష్టం? స్వీట్స్. సో ఏ స్వీట్ బాగా చేస్తారు తను? డబుల్ కా మీఠా చాలా బాగా చేస్తుందండి. మేము మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మొన్న మా పెళ్లి రోజుకి వెళ్ళాము. ఆ రోజు కూడా మోడీ గారికి ఏం గిఫ్ట్ ఇస్తామండి, ఆయన దగ్గర ఏముండవు, అన్నీ ఉంటాయి. డబల్ కా మీఠా చేయించుకొని ఇంట్లో ప్రియాతో చేయించి తీసుకెళ్ళాము. తిన్నారా తను? ఏమైనా మీరు ఉన్నప్పుడు తను ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఆయన అంటే తర్వాత మా ముందర తినలేదు, తర్వాత తిన్నట్టు కనుక చెప్పారు నాకు. ఆయన అందరు అక్కడ స్టాఫ్ అంతా తిన్నట్టు. సో స్వీట్ స్పెషలిస్ట్ అనమాట ప్రియా గారు. డబుల్ కా మీఠా ఎక్కువగా ఆయన ఇష్టపడతారు. సో మిగిలినవి అంటే స్వీట్స్ కాకుండా అదర్ దాని బిర్యానీ ఇవన్నీ అని చెప్పారు. ఆయన వంట చేస్తారా ఎప్పుడైనా? ఒకసారి ఆమ్లెట్ వేసారు, ఒకసారి ఆమ్లెట్ వేయటం వస్తుంది, ఆమ్లెట్ వేయటం వస్తుంది. నెక్స్ట్ 2 days స్కూల్లో ఉన్నప్పుడు అమ్మగారికి ఎప్పుడైనా ఆరోగ్యం లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తినేవాడిని. అప్పట్లోనే టీ పెట్టాను. దాని తర్వాత స్కూల్ తర్వాత నేను అది కూడా చేయలే. ఏదో ఒకసారి ఆమ్లెట్ చేసినట్టు పెళ్ళయ్యాక గుర్తు, అంతే. అది నాకు ప్రియా గుర్తుంది. మీరు వేస్తారు కరెక్టే, కానీ యువతలో అవి తింటారా? ఆయన తిన్నారు అది. సెల్ఫ్ కన్సంప్షన్కి కనీసం ప్రియ గారికి టేస్ట్ కూడా చూపించలేదు, ఎలా ఉంటుందో చూద్దామన్నా కూడా. అంటే తినిపిస్తే, అంటే నేను ఊహించుకుంటున్నా, ఎప్పుడు చేయలేదు కదా, తిని బాగానే ఉంది అంటది. లేకపోతే రోజు ఆమె ఫుడ్ నేను తినాలిగా. మీకు ఎప్పుడు అనిపించలేదు ఆయనతో అసలు ఒక వంట చేపిద్దాం, ఎలా చేస్తారో ఏంటో చూద్దామని ట్రై చేపిద్దామని ఎప్పుడు అనిపించలేదా? ఎందుకు వచ్చింది, చేయకుండా ఉండటమే సేఫ్ అనుకున్నారా? ఓకే, రాదండి, నాకు రాదు, వంట రాదు. చేయాలన్న థాట్ కూడా ఎప్పుడు లేదా మీకు? లేదండి. అంటే టైం, నాకు ఫ్రీ టైం దొరికితే నేను పిల్లల దగ్గరకు వచ్చేస్తాను, ఇంటికి వచ్చేసి మంచి సినిమా పెట్టుకుంటాము. మా పెద్ద అబ్బాయి సమన్యు, నువ్వు చూస్ చేయరా అంట, వాడు సరిగ్గా చూస్ చేస్తే సరే, లేదా నేను పెట్టింది వాడు చూస్తాడు. ముగ్గురము చూస్తాము. చిన్నవాడు వాడు ఇంకా అల్లరి ఎక్కువ, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఓకే, సో మొన్న అంటే లాస్ట్ 1.5 year నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నామో తెలుసు, కోవిడ్ టైంలో కాబట్టి. సో ఆ టైంలో ఎలా స్పెండ్ చేశారు? పిల్లలు ఆన్లైన్ క్లాసెస్, ఇంట్లోనే ఎక్కువగా ఉన్నారు, అంటే ఫ్యామిలీ ఎక్కువగా కలిసి ఉండటానికి. అఫ్కోర్స్ మీరు పొలిటీషియన్గా బిజీగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు లాక్డౌన్ టైంలో కానివ్వండి వాటిలో ఎక్కువగా ఇంట్లో ఉండి ఇంతకు ముందు కంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం చాలా దొరికింది. చాలా ఎక్కువ. యాక్చువల్లీ ఎలక్షన్ తర్వాత అప్పుడే మేము ఎక్కువ కలిసి ఉన్నాము, అసలు బిజీ ఉండేది. ఎలక్షన్ తర్వాత మా ఫస్ట్ పార్లమెంట్ సెషన్ చాలా పొడుగ్గా నడిచింది. 370 ఇవన్నీ తీసేయటం అన్నీ అదే సెషన్లో అయ్యాయి కదా. దాని తర్వాత మళ్ళీ వింటర్ సెషను,
మధ్యలో చాలా మీటింగ్స్ అయ్యాయి. నాకు తెలిసి అదే సమయంలో మహారాష్ట్ర ఎలక్షన్ అయింది. కాబట్టి నేను చాలా హైదరాబాద్ బయటే ఉన్నాను ఎక్కువ. ఈ మార్చ్ 24 ఎప్పటి నుంచి అయితే మనకు లాక్డౌన్ వచ్చిందో అప్పటి నుంచి పూర్తిగా ఇంట్లో ఉన్నాం. ఓకే. సో అదే అన్నాను, చాలామందికి కూడా ఇద్దరు ఫ్యామిలీతో కలిపి స్పెండ్ చేయడానికి మంచి టైం దొరికింది అది అందరికీ కూడా. మీకు ఏమనిపించింది అంటే అరవింద్ గారు ఎప్పుడు ఇలానే ఎక్కువ ఇంట్లో ఉంటే బాగుండు అనిపించింది ఆ టైంలో? అదే కదా. సో ఎప్పుడైనా పొలిటికల్ విషయాలు అంటే బయట జరిగినవి, ఇలా జరిగింది ఇవాళ ఈ సిచ్యువేషన్ చూసాను, ఇలాంటివి ఏమైనా తనతో డిస్కస్ చేస్తారా? చాలా తక్కువ. ఎందుకంటే నేను ఏదైనా ఆలోచిస్తున్నా అనుకోండి, సాధారణంగా నాకు ఎక్కువ ఆలోచనలు వచ్చేవి, ఐడియాలు వచ్చేవి పొద్దున నేను జిమ్ చేసేప్పుడు ఎక్కువ వస్తాయి. ప్లస్ ఏదైనా క్రిటికల్ ఉంటే నేను సలహాలు చేసే వ్యక్తులు వేరే. ఇంట్లో ప్రియాతో ఎక్కువ డిస్కస్ చేయను. ఎందుకంటే నాకు కూడా వాళ్ళకి ఏదైనా పొలిటికల్ ఇష్యూ ఉంది, పొలిటికల్ మనకు ఛాలెంజ్ ఉంది అన్నప్పుడు ఇంట్లో మాట్లాడితే అనవసరమైన టెన్షన్ వాళ్ళకి. సో ప్రియా టెన్షన్ పడదు, కానీ అనవసరమే వాళ్ళకి. ప్రియా ఆల్సో దో షీఈ్ అ హౌస్ వైఫ్, షీఈ్ అ వెరీ బిజీ పర్సన్. ఇప్పుడు ప్రియా 8కి పడుకుంటారు, వీళ్ళందరూ 8కి పడుకుంటారు. ప్రియా బిఫోర్ 4 లేస్తుంది పొద్దున్నే, పిల్లలు 5 కల్లా లేస్తారు వాళ్ళది. అందుకనే నేను ఎప్పుడైనా వీక్ డేస్ హైదరాబాద్లో ఉంటే 8 తర్వాత మాకు పొలిటీషియన్లో మాకు టైం లేదు. సో నేను నాన్నగారి దగ్గర ఉంటా. వీకెండ్స్ వీళ్ళు కొద్దిగా లేట్ వరకు ఉంటారు, 10-10:30 దాకా ఉంటారు. సో వీకెండ్స్ ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడనే ఉంటా, పిల్లలతో ఉంటా. మేమందరం కలిసే ఉండేవాళ్ళము, నాన్నగారు మేమందా. సో మా రుద్రాక్ష పుట్టాక ఆ ఇల్లు కొంచెం చిన్నదైంది, ఎందుకంటే అది నాన్నగారు కట్టి 32 years అవుతుంది. సో ఈ మధ్య కొత్త ఇల్లు కూడా కట్టడం నేను మొదలుపెట్టాను. మళ్ళీ అది రెడీ అయ్యాక మళ్ళీ అందరం కలిసే ఉంటాం. సో ప్రియా గారి గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఒక చిన్న టెస్ట్ చేస్తాను, మీరు ఆవిడని చూడకండి. ఆవిడ చెవులకు ఏం పెట్టుకున్నారు ఇప్పుడు? స్టడ్స్ పెట్టుకున్నారు. స్టడ్సే పెట్టుకున్నారండి. అంటే నేను నిన్న మొన్నది రికలెక్ట్ చేసుకున్నా. మరి ఇప్పుడైతే మీరు చూడొద్దన్నారు కదా. సో స్టడ్స్ ఏ కలర్ ఉన్నాయి? డైమండ్ కలరే. ఇప్పుడు చూసేసాను, మీరు ఆన్సర్ చెప్పి చూసాను, కన్ఫర్మ్ చేసుకున్నారు ఎందుకని మంచిదని. ఓకే. సో మీకు అరవింద్ గారి గురించి ఎంత తెలుసో చూద్దాము. సో ఆయన పాకెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏముంది? ఓన్లీ పెన్నా, ఇంకేం లేవా? ఓకే, షూరా? చూడండి ఒకసారి. నేనేం పెట్టుకున్నాను జేబులో. నా జేబులో రూపాయి కూడా ఉండదు, నాకు నా పర్సు ఉండదు, నా జేబులో రూపాయి ఉండదు. పెన్ను ఉంటుంది, ఏదైనా కాగితాలు ఆ రోజు ఏదైనా మాట్లాడాల్సి ఏదైనా విషయాలు ఉంటే కాగితం పెట్టుకుంటాను. నా జేబులో ఎప్పుడు ఖాళీ. సో అయితే మిమ్మల్ని చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను అన్నమాట, అందుకే వాడు సింపుల్గా చెప్పేశారు పెన్ను. నా దగ్గర క్యాష్ ఉండదు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తక్కువే, చాలా తక్కువ. నేనంతా క్రెడిట్ కార్డు, బిల్లులు, చెక్కులు, బ్యాంక్ కట్టేస్తూ ఉంటాం. యాక్చువల్గా అరవింద్ గారు, అంటే పర్సనల్ ఇంటర్వ్యూస్ నేను చాలా చేశాను మిమ్మల్ని. ప్రతిసారి నేను అడుగుతూ వస్తున్నాను ప్రియా గారితో మీ ఇద్దరు కలిపి ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి. చాలా కష్టం అండి, ఆవిడ ఒప్పుకోరు అన్నారు. ఏం చెప్పి ఒప్పించారు ఎట్లా? అడగకంటే ముందు గిఫ్ట్ ఇచ్చా, అలా లంచం ఇచ్చా. సో దసరా గిఫ్ట్ని దీని కింద ఇచ్చేసి మొత్తానికి ఒప్పించేసారా? మా ప్రియా బర్త్డే, నా బర్త్డే, మా పెళ్లి రోజు 3 కూడా ఆగస్టులోనే. అప్పుడు ఇస్తా అని దాటేశాను. ఇప్పుడు దసరాకి మీ ఇంటర్వ్యూ కోసం ఇచ్చాను. ఎన్నేళ్ల నుంచి దాటేసాను? చాలా కాస్ట్లీ ఇంటర్వ్యూ ఉంది. ఎంత కాస్ట్లీ ఇంటర్వ్యూ అయిపోయింది ప్రియా గారు? సో ప్రియా గారు మీరు చెప్పండి, అంటే ఏం చెప్పాక ఒప్పుకున్నారు? ఎందుకంటే నేను చాలా చూసాను, మీ ఇద్దరు ఇంటర్వ్యూ ఉందన్నాక మీరు ఎక్కడైనా ఉన్నారా అని చెప్పేసి మొత్తం సెట్ చేస్తే ఎక్కడ కూడా మీ ఇంటర్వ్యూస్ లేవు. సో నిజానికి ఫస్ట్ టైం మాకు ఇచ్చారు ఇంటర్వ్యూ. ఎలా ఒప్పుకున్నారు? సో ప్రియా గారు మీరు చెప్పండి, అంటే ఏం చెప్పండి? నేను చాలా చూసాను మీ ఇద్దరు ఇంటర్వ్యూ. కోవిడ్ భయం కూడా ఎక్కువైపోయి లేవు. మీ ఇంటర్వ్యూ కోసం యోయో టీవీ కోసం కష్టపడ్డానండి. కనిపిస్తుంది మీ కష్టం మాకు ఇప్పుడు, ఎందుకంటే చాలా సార్లు అడిగాను నేను, దాదాపు 1.5 years నుంచి అడుగుతూనే ఉన్నాను. ఎట్లా స్టాప్ కంటే మీ కష్టం ఏంటో కనిపిస్తుంది. రైట్. సో ఏం గిఫ్ట్ ఇచ్చారండి?
యోయో టీవీ కోసం కష్టపడ్డానండి. డబ్బులు ఇచ్చారు ఏదైనా కొనుక్కొని చెప్పి మీకే వదిలేసారా? చెప్పాను కదండి, మనం ఎక్కువ బుర్ర పెట్టకూడదు, అన్నీ వదిలేయాలా, ఎంత పెట్టరు. వాళ్ళకి ఏమైనా కావాలంటే డైరెక్ట్గా అడుగుతారు. సో షాపింగ్లో ప్రియా గారికి ఎక్కువ ఏమి ఇష్టం అండి? అంటే గోల్డ్ లేకపోతే శారీస్ ఇలాంటివి ఏమి ఇష్టం ఎక్కువగా? ప్రియా జ్యువెలరీ ఇష్టమే, కానీ వాచెస్ ఇష్టము. ఇప్పుడు షాపింగ్ ట్రిప్స్లో వెళ్ళినప్పుడు షాపింగ్ చేసినప్పుడు బట్టలు కొనుక్కుంటుంది. ఆవిడ ఫిట్ కాబట్టి ఏ బట్టలైనా బాగానే ఉంటాయి ప్రియా పైన. సో అన్నీ అంటే జనరల్గా ఈ పర్టికులర్ ఒకటని కాదు కానీ ఇన్ జనరల్గా అన్నీ. తనతో షాపింగ్కి వెళ్తారా మీరు? ఓ ఎస్, నేను కూడా చాలా షాపింగ్ చేసేవాడిని. నేను ప్రియా నాతో షాపింగ్ చేయలేకపోయేది ముందు. ఫస్ట్ టైం వింటున్నాను ఇలా. యాక్చువల్గా ఏంటంటే లేడీస్ వెళ్ళినప్పుడు జెంట్స్ నుంచి ఆ కంప్లైంట్ వస్తుంది. నేను బీజేపీ జాయిన్ అయ్యాక చాలా లైఫ్ మారింది నాది. అదర్వైజ్ నేను 12 గంటలు షాపింగ్ కంటిన్యూస్గా చేసేవాడిని. ఎవరు కష్టం. మాల్లోకి వెళ్తే 12 గంటలు 13 గంటలు షాపింగ్ కంటిన్యూస్గా చేసేవాడిని. మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు వెళ్తే మళ్ళీ క్లోజ్ చేసే టైం కానీ బయటకు వస్తాయి. మాల్లోకి వెళ్తే 12 గంటలు అన్నీ టీ కాఫీ భోజనాలు 2 పూటలు 3 పూటలు అక్కడే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏ బ్రెడ్ శాండ్విచ్ ఏదో తినేస్తూ తిరుగుతూ ఉంటాను. ఏం చూస్తారు అంతగానే షాపింగ్? బట్టల పిచ్చి ఎక్కువ ఉండేది నాకు, షూస్ పిచ్చి ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ ఉండేవి. అంతా సో ఇప్పుడు తగ్గిపోయింది అంటే టైం లేకనా లేకపోతే ఇంట్రెస్ట్? నేను మోదీ కుర్తా తప్ప నేను ఏం వేసుకోను, నేను వేరేది వేసుకోను. ఇది కూడా కుట్టియటమే. షూస్ కూడా మోస్ట్లీ అన్ని రకాలు మానేసాము, 1-2 రకాలు వేసుకుంటాను. సో టోటల్ లైఫ్ కంప్లీట్ కాంట్రాస్ట్. రైట్, కలర్ఫుల్ లైఫ్ నుంచి ఓన్లీ వైట్కి వచ్చేసింది. ఓకే. సో తనకి షాపింగ్లో ఆఫ్కోర్స్ ఇంతకుముందు బట్టలు షాపింగ్ అవి చేసేవారు అని చెప్తున్నాను. సో తనకి ఫేవరెట్ కలర్ ఏంటి ప్రియా గారు? ఇప్పుడైతే వైట్ తప్పట్లేదు అనుకోండి. ఇప్పుడు నేను కుర్తా కలర్స్ అన్ని కలర్స్ వేస్తాను, 2 రకాలు వేసుకుంటాను, కంప్లీట్ కాంట్రాస్ట్. కలర్ఫుల్ లైఫ్ చేసింది. తన ఫేవరెట్ కలర్ ఏంటి అరవింద్ గారు? ప్రియా ఆల్సో పర్టికులర్ కలర్ కాదండి, అన్ని కలర్స్ వేసుకుంటుంది జనరల్గా. అంటే ఏ టైప్ ఆఫ్ శారీస్, అదేం శారీస్ మన వర్క్ ఉంటుంది కదా, అదేంటది చికెన్ కారీ వర్క్ శారీస్, అట్లాంటి వర్క్ శారీస్ సింపుల్ శారీస్ లాగా ఉంటాయి, కాటన్ శారీస్ లాగా, కానీ మంచి వర్క్ ఉంటుంది దానిపైన. అంటే ఐ థింక్ హ్యాండ్ వర్క్ అనుకుంటా అది. ఆ శారీస్ ఇష్టం ప్రియాకి. డ్రెస్సెస్ అయినా శారీ అయినా అట్లాంటివి ఇష్టం. సో తను ఫిట్గా ఉంటారు, ఏ డ్రెస్ అయినా సూట్ అవుతుంది అని ఇందాక మీరు అన్నారు. మీకు యాక్చువల్గా తనని ఏ డ్రెస్లో చూస్తే ఇష్టం? నాకు ప్రియా మోడర్నా లేకపోతే ట్రెడిషనలా, ఎలా ఇష్టం? ట్రెడిషనల్లోనే ఇష్టము, బట్ నేనేం రెస్ట్రిక్షన్ పెట్టనండి. సో కానీ ఆమె ఎక్కువ ట్రెడిషనల్ ఇష్టం వచ్చింది వేసుకొని పెళ్లి కంటే ముందు కూడా వాళ్ళ పెంపకం కూడా ఎక్కువ ట్రెడిషనల్ వేరే పెంచారు. చాలా తక్కువ వెస్టర్న్ వేర్, చాలా తక్కువ. ప్రియా నాట్ ఈవెన్ 1-2%, 98% ఇండియన్ అవుట్ఫిట్లోనే ఉంటుంది. సో మీకు తనని అంటే ఇప్పుడు వైట్ అండ్ వైట్లోనే చూస్తున్నారు, తప్పదు కూడా మీకు. సో అలా వైట్ అండ్ వైట్లో చూస్తే ఇష్టం ఉండదు, కొంచెం కలర్ఫుల్గా లేకపోతే టీషర్ట్స్ ఇలా వేసుకొని తను ఉండటం ఇష్టం. అవును, అంతకుముందు అయితే అన్నీ వేసుకునేవారు. ఓకే, సో ఇది కొత్తగా ఉంది. ఓకే, ఫస్ట్ 12 years ఆఫ్ మ్యారేజ్ టీషర్ట్స్ డెనిమ్స్లోనే చూసింది. ఫార్మల్స్, ఆఫీస్కి వెళ్తే ఫార్మల్స్. లాస్ట్ 3 and 4 years నుంచే నేను కుర్తాలు వైట్లో చూస్తున్నాను. సో అదే అన్నాను, అలా చూసి కలర్స్ అన్ని కలర్స్ వేసుకుంటానండి, కుర్తాలు అన్ని కలర్లు వేసుకుంటాను. ఓకే, సో డిఫరెంట్గా అనిపిస్తుంది నేను. రైట్, సో పిల్లల్ని ఒకసారి పిలిస్తే వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఓకే, తప్పకుండా. హాయ్, నీ పేరేంటి? నా పేరు సమన్యు. సమన్యు. సో ఫస్ట్ నీకు హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు స్కూల్ లేదు కదా, ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి. సో ఏది బాగుంది, స్కూల్కి వెళ్ళడం బాగుందా, ఆన్లైన్ బాగుందా? Personally for me, I like physical only because in school most of the classes I actually don't like sitting in front of the screen a lot. Okay. Because it my eyes pain a lot. Oh, okay. So I think I prefer regular school. టీవీలో మూవీస్ చూసేటప్పుడు ఎప్పుడు పెయిన్ అనిపించదా? ఓన్లీ క్లాసెస్ వినేటప్పుడు మాత్రం పెయిన్ నేను కొంత డిస్టెన్స్ చూస్తాను. క్లాసెస్ కూడా అంతే డిస్టెన్స్లో చూసి విను. కొన్నిసార్లు ముంగట రాలే, ఎందుకంటే మనం
కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి స్కూల్ది. అండ్ ఇఫ్ వి గో మోర్ బ్యాక్ నా మనం కంపించాము, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కంపిస్తాం. ఓకే. మరో ఫ్రెండ్స్ని మిస్ అవుతూ ఉంటాం కదా, సో అందుకు స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది మెయిన్ అది కదా. అది కూడా కాదు, I also want to like go to school so that I can play sports, study and write. And here if you like ఇక్కడ రాయడము కొంచెం కష్టంగా అనిపిస్తుందా? నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా స్క్రీన్ లాగ్ అవుతుంది, అవన్నీ అవుతుంది. సో if you do it in physical school it's better and you don't have to face any problem. ఓకే. ఏ క్లాస్ నువ్వు? 7th class. 7th క్లాస్. ఓకే. సో ఫ్రెండ్స్ అది బాగా ఉన్నారా? ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తావా అందరితో? Yeah, I do a lot. సో I have lot of friends. ఓకే. సో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? Rahil, Revant and Arya, Aksh and Ashrit. These 5 people are my friends and I actually talk to them a lot. So because of this COVID situation, I can only stay in touch with these people. Other people, they're in different schools and it's hard to keep track of how we're supposed to. సో రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతున్నావా వాళ్ళతో? Yeah, I talk. ఓకే. సో బాగా చదువుతావా నువ్వు? Yeah. నిజం చెప్పు. నిజంగా చెప్తున్నాను నేను. క్లాస్లో ఏ ర్యాంక్ వస్తుంది? క్లాస్లో ఏ ర్యాంక్ వస్తుంది నీకు? ఆ ర్యాంక్లో అన్నీ ఇప్పుడు లేదు మన క్లాస్లో. ఈ మధ్య అది వచ్చింది, రిజల్ట్ వచ్చింది కదా ప్రియా. పర్లేదు, బాగానే చదువుతాడండి, కొంచెం పుష్ చేస్తే బాగా చదువుతాడు. సో స్టడీస్ కాక నీకు ఏది ఇష్టము? I like playing sports. ఏ గేమ్ ఇష్టము? Cricket. క్రికెట్ ఇష్టమా? ఓకే. Cricket, football, tennis. సో రెగ్యులర్గా ఆడుతూ ఉంటావా? Regular ఆడలేకపోతున్నాను because of this COVID situation. ఓకే. Otherwise I used to play cricket, tennis, football with my friends and there are some people in my colony. They also used to come and play. ఓకే. So because of this COVID situation, we could not play and we had to stay at home. But otherwise, I am watching TV and I'm doing homeworks. I'm playing games at home. PlayStation. అది ఫస్ట్ ప్లే స్టేషన్ 5 ప్రపంచంలో ఎక్కడ దొరకట్లేదండి, అంత షార్టేజ్ ఉంది. వీడి కోసం నేను తెప్పించా, ఏదో కష్టపడి తెప్పించాను. మంచి డాడీ కదా. Yeah. ఓకే. సో ఇందాక డాడీ చెప్పారు నువ్వు చాలా బాగా చదువుకుంటావు అని చెప్పేసి, గుడ్ బాయ్ అని చెప్పి మమ్మీ చెప్పారు. నిజమేనావని ఊరికే చెప్పారు? నిజంగానే గుడ్ బాయా? Yeah. నీ మమ్మీ అబద్ధం చెప్పారేమో అనుకుంటున్నా. No. She never lies. యాక్చువల్గా అంటే తమ్ముడు గుడ్ బాయా, నువ్వు గుడ్ బాయా? For my perspective, I'm good because that boy is, I don't know how to describe him because అయ్యో అంత టార్చర్ చేస్తున్నాడా నిన్ను? yes, a lot actually. He like hits me a lot. Okay. He annoys me. He always asks my tuition teacher to teach him and not me. Okay. And he likes my tuition teacher more than his teacher. So whenever I'm doing homework at my laptop, he demands the laptop. He asks mom, dad, everybody, and till they say yes, he'll keep on begging them. సో టోటల్గా ఏంటంటే నువ్వు ఏది చేస్తే వాడు చెయ్యాలంటే, అన్నయ్య చేస్తే నేను కూడా అదే చేయాలి అనే కాన్సెప్ట్. If I feel happy with anything, he would want to destroy my happiness by doing that. Like for example, I am enjoying with my laptop in the class. Then he would say, मम्मा मुझे वो लैपटॉप चाहिए, भैया पढ़ाई नहीं कर रहा, कुछ नहीं कर रहा, मुझे लैपटॉप चाहिए. కంప్లైంట్ చేస్తున్నాడు. Yes. Okay. He actually wants a lot of things from me, which I feel happy with. ఓకే. నీవి తీసుకోవడమే కాక నీ మీద మళ్ళీ కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. Yes. నీకేమనిపిస్తుంది అప్పుడు ఆ టైంలో? కోపం వస్తుందా? కోపం నాకు తక్కువ వస్తుంది. నాకు I feel like really like
I feel embarrassed because I don't because I feel embarrassed, angry, and I feel like irritation, annoying because he's like taking everything from me. సో ఇన్ని ఫీలింగ్స్ చెప్పావు కదా అది అలా డిస్టర్బ్ చేసినప్పుడు నీకు వస్తేనే వాటిలో ఒక్కటన్నా ఎక్స్ప్రెస్ చేస్తావా లేకపోతే అన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటావా? I control my anger and my annoying and irritation. Otherwise, I am happy, and sometimes he's nice with me. We both ఫోన్లో పాపం అప్పుడప్పుడు అది కూడా ఉంది. we both play on the PlayStation, and he plays cricket with me, and sometimes we are nice. సో ఆడుకునేటప్పుడు మాత్రం ఇద్దరు కలిసి చక్కగా ఆడుకుంటారు. ఓన్లీ చదువుకునేటప్పుడు ట్యూషన్ టీచర్ వచ్చినప్పుడే ఇద్దరికి ప్రాబ్లం వస్తుంది. మనం అక్కడ బయట రూమ్లో ట్యూషన్ చేసుకుంటాం. Every time before entering the tuition he actually sleeps. So in the middle of the as soon as the teacher comes, I lock the door because sometimes he comes naked. He comes in the middle of when he's eating, and he just like wants my teacher to teach him more. Okay. Even he takes my notebooks, and he tore the front page actually in Delhi. He like also scribbled my laptop keyboard, and he's like this. He's like just tearing my pages from the notebook. So I have to hide them in a separate place. I cannot tell him also. అన్ని దాచుకోవాలి అడిగి దొరకకుండా. You have to hide everything from him because as soon as he sees some good thing, he will just go and ask mom or dad that mama mujhe wo chahiye, mama mujhe ye chahiye. And then mom says Sammu ichai. I have no other choice but to give him. And then I have to do another thing. But if I go to another thing, మళ్ళీ అక్కడికి వచ్చేస్తాడు. yes, he'll just whatever I'm doing now, he'll go to that only. If I'm like, say suppose I am watching TV here, he'll say I want the TV remote. Okay. I am watching TV there, he wants the TV remote. It's like he doesn't want to let me watch only. He loves you so much, he follows you. Yeah, sometimes he does. Otherwise he's irritating me a lot. ఎప్పుడైనా కొట్లాడుకున్నారా ఇద్దరు బాగా? ఎప్పుడన్నా మస్తు ఎప్పుడన్నా this is not rare. We fight every day because he's the one which starts the entire fight. So one time I just touched him on the cheek and he said Barak. He started overacting unnecessarily. I was like, what the hell, mom? And then mom started shouting at me. I told mom he's lying, mama. I just touched him on the cheek and he's unnecessarily my eyes paining and all that. Okay. He's lying, mommy. సో ఇద్దరు కొట్లాడుకున్నాక లాస్ట్ ఫైనల్ ఎవరు గెలుస్తారు, తమ్ముడా నువ్వా? It's a tie. There is no winning or losing. It's a tie only. Because he's a younger brother. Yeah. Yeah, you have to take care of him. Yeah. మొత్తానికి అయితే తమ్ముడు అంటే నీకు చాలా ఇష్టం కదా? Yeah, I like my brother, but I don't know about him feeling about me because I said we both should play together. He said no, I only want to play. You go outside, do some other thing. Okay. Go do homework and all that he'll say. Younger ones are always like that. Right. So you should not feel bad. And I don't feel bad. I just go do something random. Okay. So every time I have to be alone from him because if I stay close to him, he'll take the thing I adore. సో ఇంత అల్లరి చేసేవాడు, ఇంత నిన్ను టార్చర్ పెట్టేవాడు, కెమెరా ముందు మాత్రం ఎందుకు వస్తలేడు? అక్కడ మాత్రం భయపడుతున్నాడు. Sometimes he comes in front of cameras. Right. But when he's front of the phone, he said no for everything. Even no for eating, no for drinking water. As long as he has the tab or the phone, he denies everything. Okay. సో నీకు మమ్మీ డాడీ విషయంలో తమ్ముడు విషయం పక్కన పెడితే మమ్మీ డాడీ విషయంలో ఇద్దరు ఎవరు ఇష్టం? I really love my dad. I really love my mom. There is no way I can. నడకముందు ఎందుకు చెప్పేస్తున్నా ఇద్దరు ఇష్టమని? సో ఇద్దరు ఇష్టం నీకు చాలా? Yes. Okay. They're equal for me. ఒక్కరే చెప్పాలి అంటే కష్టం. రైట్. సో ఇద్దరు తమ్ముడు ముగ్గురు కూడా ఇష్టమే. Yes. రైట్.
సో మమ్మీ చేసే ఫుడ్లో నీకు ఏది ఇష్టము, ఏది ఇష్టపడతా ఎక్కువ తినడంలో? I like her biryani. I like there's one food she makes. It's awesome. It's called palak chicken, and she makes parathas very nice. And I like double ka meeta, kheers. All her kheers she makes na. I like those. And she makes Italian food also. She makes pizza, pasta, and she also makes American food also. So I like all her food. నీకు ఏది ఇష్టమో అవన్నీ కూడా మమ్మీ చేసి పెడుతున్నారు నీకు. రైట్. నీకు తెలియని ఇంకొక విషయం చెప్పనా, వీటన్నిటికంటే కూడా మీ డాడీ ఆమ్లెట్ బాగా వేస్తారు. I never said that. అందుకని నేను ఈసారి అది ట్రై చేయమని డాడీని ఏమన్నా ఆమ్లెట్, ఈసారి అది ట్రై చేయి. వీటన్నిటికంటే నీకు అది ఎక్కువ ఇష్టపడతావు ఇక్కడ నుంచి. You take the risk of eating my omelette which I made. Then I'm ready to take risk for you, Dad. నీకోసం అంత కష్టపడి ప్లే స్టేషన్ తెచ్చినప్పుడు డాడీ తెచ్చిన ఆమ్లెట్ నువ్వు తినాలి కదా. Then didn't I am risking to eat an omelette because I like omelette. My mom makes spinach omelette very nice. Okay. So I don't know what omelette does Dad make. I think it's a plain omelette or vegetables. I don't know. So Even I don't know. సో డాడీ ఎప్పుడు బిజీగా ఉంటారు కదా పొలిటికల్గా, కొంచెము మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా? Yes, in Saturdays and Sundays, or whenever I have holidays in school, in weekdays, we spend a lot of time together. We watch movies, we talk a lot, and we also let Rudrak sit with us. Okay. So I have some time. I have like a lot of time on holidays, but less time when I have school days because I have school in the middle. అప్పుడు నువ్వు స్కూల్లో బిజీ ఉంటావు, డాడీ బయట వర్క్స్లో ఆయన బిజీ ఉంటారు, మమ్మీ రెగ్యులర్ వర్క్స్లో మమ్మీ బిజీ ఉంటారు. When I have free time, Dad will definitely come to me. Okay. When I have holidays. He likes spending time with me, and he also came to my birthday, but because of this politics, he came only for short time. నీకు ఇష్టం లేవా పాలిటిక్స్? I don't know from this perspective because I don't watch the news much. సో నువ్వేమో అవ్వాలనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? I want to be a cricket player, like my father. He was in Ranji, but I will go into the India team, and then once I retire, I think I'll go to politics. I don't know. ఓకే. సో ఆ థాట్ కూడా ఉండింది. రైట్. సో మీకేమనిపిస్తుందండి తనని పెద్ద అయిన తర్వాత అంటే ఎలా చూడాలనుకుంటున్నారు? ఆయన ఏది అవ్వాలనుకుంటే తనేది అలా ఇష్టపడితే అదేనా? ఓకే. సో క్రికెటర్, పొలిటీషియన్, బిజినెస్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి నీ ముందు, Yeah. అవునా? సో అప్పటికి ఏది ఇష్టమైతే దాంట్లోకి వెళ్ళిపోతాం. Yeah. ఎప్పుడైనా డాడీతో పొలిటీషియన్గా ఉన్నప్పుడు అక్కడ ప్రచారానికి వాటికి వెళ్ళాలనిపించింది, చూస్తూ ఉంటావా? Yeah, I see all his interviews. Whenever he comes on news, I see it. ఫ్యామిలీలో అంటే డాడీ పొలిటీషియన్, గ్రాండ్ ఫాదర్ పొలిటీషియన్, పెద్దనాన్న పొలిటీషియన్, ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు కదా. సో స్కూల్లో మీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారా ఇంత మీ డాడీ ఎంపీ పెద్ద పొలిటీషియన్ కదా, వాళ్ళు They ఏమంటూ actually ఉంటారు? speak a lot about me only because they keep on asking, your dad met Modi ji, you met Modi ji. They were shocked as soon as I said I was going to Narendra Modi's house. And they were shocked. There were no speech only. And then ma'am said, you're going to Modi ji's house. Okay. They were all shocked, and I said it was my dad's anniversary, so he wanted to make it special for mom and himself. So he sent like a letter or something to Modi ji's PA, and then once they agreed, my friends got shocked, and they were talking about me for 5 days. Okay. And the school people actually sent my photos in Instagram and Facebook. So all of them saw it. Even they actually sent me the Instagram link only. Because I saw on mom's phone in Facebook. Right. So once they sent me the photos, I was actually shocked that they were like this surprised that I was meeting Modi ji. ప్రియా గారు, ఇంట్లో మీతో చాలా కామ్గా ఉండి సాఫ్ట్గా ఉండే అతను బయటకు వెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ తప్పదు పొలిటికల్గా, బట్ ఆ టైంలో ఏమనిపిస్తుంది మీకు? నవ్వుకుంటాను నేనేం పెద్ద సీరియస్ తీసుకోను, నవ్వు వస్తుంది నాకు. సో అట్ ద సేమ్ టైమ్ అంటే కొన్ని సందర్భాల్లో
మనం అవతల వాళ్ళు అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా అంటూనే ఉంటారు, ఆయన మీద కొన్ని కామెంట్స్ ఇస్తారు, విమర్శలు చేస్తూ ఉంటారు. సో అవి విన్నప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అవి కూడా నవ్వుతాను, చూస్తాను ఇంకా అలా అన్నారు ఇలా అన్నారు నవ్వుకుంటాం మేము అంతే. సో దాని గురించి సీరియస్గా తీసుకొని ఫీల్ అవ్వటాలు, ఎందుకు మనకు వచ్చింది ఇదంతా వదిలేయండి, ఇలాంటివి ఏం లేవా? ఓకే. సో ఫైనల్గా అంటే తనని ఎలా చూడాలనుకుంటున్నా? ఒక ఎంపీగా ఉన్నారు ఇప్పుడు, ఆల్రెడీ ఆయన నియోజకవర్గంలో ప్రజలందరికీ కావాల్సినవన్నీ తీసుకొస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు కదా, ఇంకా ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు? ఇంకా ఎదగాలనే అనుకుంటాం కదా. రైట్. సో అరవింద్ గారు మీకేమనిపిస్తుంది? అంటే ప్రియా గారిని ఇలానే ఇంట్లో మీరు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండేటట్టు చూడాలనుకున్నారు, లేకపోతే తనని ఒక బిజినెస్లో ఎంటర్ చేసి అవి ఏమైనా ఇంకా ఉన్నాయా, లేకపోతే పొలిటికల్గా తనని ఏమైనా తీసుకొచ్చే ఆలోచనలు ఇట్లాంటివి? నేను ఆప్షన్ ఇచ్చానండి, నా బిజినెస్లో నువ్వు వెళ్ళి అట్లీస్ట్ హాఫ్ డే ఆఫీస్లో వెళ్ళి పని చేసుకుంటావా ఎట్లా. నేను ఎట్లా చాలా తక్కువ వెళ్తున్నాను. నా చిన్ననాటి మిత్రుడు ఇప్పుడు మొత్తం చూసుకుంటున్నాడు, డెలాయిట్లో 20 సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చేసాడు, ఇప్పుడు ఈ వర్క్ చూసుకుంటున్నాడు మొత్తం. ఆయనకు కూడా చేంజ్ కావాలి లైఫ్లో, డెలాయిట్ సాఫ్ట్వేర్ పని చేసి బోర్ కొట్టేసింది. కాబట్టి ప్రియాక ఆప్షన్ ఇప్పుడు ఎప్పుడైనా ఉంది, కానీ నేను చెప్పినట్టు ఇంట్లోనే చాలా ఇద్దరు పిల్లలతో ప్లస్ పూజ, ఇంటి పనులు, వంట చాలా ఇంట్రెస్ట్ ప్రియాకి. సో రకరకాల వంటలు అన్నీ ట్రై చేస్తూ ఉంటుంది, యూట్యూబ్లో చూసి అన్నీ కొత్త వంటకాలన్నీ ట్రై చేస్తూ ఉంటుంది, కాబట్టి చాలా బిజీ. రైట్. సో దాంతోనే సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా దానికి ఏమీ ఇది అవ్వలేదు. ప్లస్ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్లోకి రాగానే పెద్ద నేను పాలిటిక్స్ డిస్కస్ తక్కువే, ఏదైనా నార్మల్ టాపిక్ ఎప్పుడైనా వస్తే వేరే విషయం, కానీ నేను చాలా తక్కువ డిస్కస్ చేయను. అందుకని వీళ్ళకి బయట నా ఇంటర్వ్యూలు కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు సర్ప్రైజింగ్గా ఉంది వీళ్ళకి. నీకేమనిపిస్తుంది డాడీని ఇంకా ఎలా చూడాలనిపిస్తుంది? ఆల్రెడీ ఇప్పుడు ఒక ఎంపీగా చూస్తున్నావు. I just want to see my dad to succeed, and I want to see him help people, and I really appreciate his work, and I just want him to be a successful man. Okay. Very good. Good boy. సో తమ్ముడు నువ్వు మాట్లాడుకునేటప్పుడు డాడీకి అంటే డాడీ దగ్గర నేను ఉండాలి, మమ్మీ దగ్గర నేను ఉండాలి, ఇలాంటివి ఏమైనా కొట్లాడుకుంటూ ఉంటారా? కొన్నిసార్లు ఉంటారు అట్లా. సో when mom shouts on Rudraksh, he tells dad to shout on mom. Actually, I was also like that when I was a kid, and dad actually like shouts on mom. He just says, "Hey, mama," and she says like that, and then she just like says like, We do little drama, am I right? yeah, do drama just to make Rudraksh happy like that. Mom and dad do. మాకేమంటే రుద్రాక్ష లేడు ఇక్కడ, వాడు పెద్దయ్యాక ఈ ఇంటర్వ్యూ చూడొద్దని అనుకుంటాను, కానీ మాకు సమన్యు ఫేవరెట్ అండి. సమన్యు ఇస్ మై ఫేవరెట్ సన్. ఓకే, ఒకసారి రుద్రాక్ష వాడు కూర్చోడు, వాడు అల్లరి ఎక్కువ. మోదీ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు మోదీ గారు వాడు చెవులు పిండారు చాలాసేపు. So whenever I hug mom, whenever I hug dad or any of my family, he just pushes me and then he hugs them. Yeah. More possessive. He's a kid baby, he's just 4. Yeah, I have no problem with that. I'm just saying. బట్ డాడీ చెప్పారు కదా ఇప్పుడు నువ్వు ఎక్కువ ఇష్టం అని చెప్పి, ఫేవరెట్ చైల్డ్ అని చెప్పి చెప్పారు. Yeah. రైట్. సో హ్యాపీ. क्या करता स्पाइडरमैन? रोड में जाता, हाँ रोड पे क्या करता? रोड पे जाके फाइटिंग करेगा अच्छा, किससे? दुश्मन से। दुश्मन से? ओहो, तुम्हारे को पसंद है स्पाइडरमैन? और क्यों, और क्या पसंद है? PS5 PS5 में क्या खेलते हैं आप? PS5 PS5 में कौन सा गेम खेलते हैं आप? फोर्टनाइट खेलते हैं। PS5। अच्छा, नोवोटेल में आके बहुत साइकिल चलाया ना तुम? जल्दी लेके आओ यहाँ पर, क्या लेके आना? इतना बड़ा साइकिल। हाँ, साइकिल चलाते। और क्या करते? मैं ये सब फोड़ दूंगा, यहाँ से मैं दूर फेंक दूंगा। अच्छा, हाँ। PS5 फेंक देगा? नहीं PS5 नहीं, मैं खेलूंगा तो ना, क्या फेंक देगा फिर? कुछ भी नहीं फेंकूंगा। ये नहीं फेंकेगा। अच्छा, स्कूल जाएगा तू? मैं स्कूल नहीं जाता, स्कूल बनने में नहीं जाता, मैं शॉपिंग जाऊंगा। शॉपिंग? क्या शॉपिंग करेगा? सिंड्रेला जाएगा? क्या करे देगा सिंड्रेला में? टॉयज कलेक्ट करूंगा। टॉयज? अच्छा,
टॉयज फ्रेंड्स को देता तू? हाँ मैं नहीं तुम दूंगा। क्यों नहीं देंगे? तुम देना ना, फ्रेंड्स को देना ना। मैं फ्रेंड का बूट ही दूंगा। अच्छा अच्छा, स्त्री मूवी देखा? हाँ मैं देखा दिल्ली में। क्या बोलते स्त्री, क्या बोलते? वो बोलेगा ऐसा। क्या बोला? झूठ से बिल्डिंग में तुम जाओ और कुछ भी नहीं होता और शॉर्ट रेड डाला, अग्नि डाला। नहीं, क्या बोला? स्त्री क्या बोला मूवी में? क्या बोली? बोलो क्या? स्त्री नहीं स्त्री कल आना। स्त्री कल आना? हाँ। वो स्त्री कल आना। वो स्त्री कल दंगल से फिर आना। स्त्री आके क्या बोलती? स्त्री आके क्या बोलती बोलो मूवी में? देखिएगा। हाँ? स्त्री क्या बोलती है? स्त्री किसी को मार डालेगा। मार क्या बोलती डालेगा? है? क्या कैसे बुलाती? स्त्री कैसे बुलाती? स्त्री अभी आई। जना को कैसा बुलाती? स्त्री जना को कैसे बुलाती? अब वो डरना रनिंग करके फिर भाग गया घर को। नहीं, कैसे स्त्री आके कैसे बुलाती जना को? जोर से बोलो। जोर से तुम बोलो। नहीं, जोर से नहीं। तुम स्त्री कैसा बोलती बोलो? जना को कैसा बुलाती? अभी बोला मैं। तुम फिर बोलो एक बार प्लीज। तुम भी बोलो फिर से। जना। वो दूर से बिल्डिंग में बोलेगा। क्या बोलेगा? बोलो। दूर से बिल्डिंग में। సో అరవింద్ గారు అండ్ ప్రియాంక గారు, ఫైనల్గా మీ పెళ్లి పుస్తకంలో ఇప్పటివరకు 15 ఏళ్ల ఈ ప్రస్థానంలో ఇద్దరిని ఒకరొకరు బాగా అర్థం చేసుకొని ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లలతో హ్యాపీగా అండ్ పొలిటికల్ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తూ ఇన్నేళ్ళు గడిచిపోయాయి. ఒక్కసారి అంటే ఈ 15 ఏళ్లలో ఏం చూశారు? అంటే వైవాహిక జీవితంలో కొత్తగా ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు? నాకు పేషెన్స్ ఎక్కువ వచ్చింది ఇంత ఉండి, ముందు చాలా తక్కువ ఉండేది. పేషెన్స్ ఎక్కువైంది. సో మీకు? ప్రియా ఇస్ అ ట్రూ కంపానియన్ అండి, రియల్ నైస్ కంపానియన్. ఓకే, సో తనలో మీకు నచ్చిన విషయం కూడా అదేనా? ప్రియా కూడా చాలా లైఫ్ మారుకుంటూ వచ్చింది. ఇప్పుడు చాలా యాక్టివ్ ప్రియా కంపేర్ టు ప్రీవియస్. చాలా ఫిట్, యాక్టివ్. స్టార్టింగ్లో కొద్దిగా నిదానంగా ఉండేది, ఇప్పుడు చాలా వంటలు కానీ, ఇంటి పనులు కానీ, పిల్లల్ని చూడటం కానీ చాలా మేబీ ఎక్స్పీరియన్స్. రైట్, ఓకే. సో తనలో నచ్చే విషయాలు చాలా ఉన్నాయి మీకైతే. అరవింద్ గారిలో మీకు నచ్చే విషయాలు ఏమున్నాయండి? అన్నీ ఇష్టమే. నచ్చనివి? కోపం. సో మీకు ప్రియా గారిలో నచ్చనివి ఏమున్నాయండి? ప్రియా నాకు పెద్ద నచ్చని అంటే ఏం లేదండి పాపం, అన్నీ నచ్చినవి. ఓకే, రైట్. నేను చెప్పాను కదండి మీకు ముందే, ఇంట్లోకి వచ్చేప్పుడు అదంటే జెన్యున్గా కూడా పెద్ద ఏం లేదండి. రైట్. సో ప్రియా గారు, అరవింద్ గారు, మీ వైవాహిక జీవితం ఇలా 100 ఏళ్ళు ఇలానే కొనసాగాలని అండ్ పిల్లలిద్దరితో కూడా చాలా హ్యాపీగా గడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ప్రియా గారు, మీరు ఇన్ని రోజుల తర్వాత ఒప్పుకొని ఎట్లాస్ట్ కాస్ట్లీ ఇంటర్వ్యూ అయినప్పటికీ కూడా మాకు మాత్రం హ్యాపీగా ఉంది. సో మీ ఇంటర్వ్యూ చేయటం అనేది ఆల్ ది బెస్ట్ అండి. అండ్ నీకు కూడా సమన్యం, తమ్ముడితో ఎక్కువ కొట్లాడుకు, పెద్ద అయిన తర్వాత అన్నీ సెట్ అవుతాయి కాబట్టి ఓకే, హ్యాపీగా ఉండు, బాగా చదువుకో. ఎనివే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యోయో టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి మీకు అందరికి కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అరవింద్ గారు, మీరు కూడా మీ నియోజకవర్గ ప్రజలకి అండ్ మొత్తం తెలుగు ప్రజలందరికీ మీ నోటి ద్వారా ఒకసారి శుభాకాంక్షలు తెలిపితే. తప్పకుండా అండి. విజయదశమి శుభాకాంక్షలు ఇందూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ. ఈ విజయదశమి నాడు దేవుడు మనకి అన్ని రకాలుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందేలాగా చూడాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ప్రత్యేకంగా రైతాంగాన్ని, రైతు లేనిదే రాజ్యం లేదంటారు, రైతులందరూ కూడా బాగుపడాలని, వాళ్ళందరికీ కూడా రానున్న కాలంలో మంచి అభ్యున్నతి సాధించాలని నేను కోరుకుంటా ఉన్నాను. సమన్యు, నువ్వు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్తావా? హ్యాపీ విజయదశమి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తుంటే ప్లీజ్ వెన్ వి మీట్ ఇన్ స్కూల్ ప్లీజ్ ఆల్సో విష్ మీ. పొలిటీషియన్ అవుతాడు అనిపిస్తుందండి. రైట్, ఎనీవే థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది
అరవింద్ గారు ప్రియాంక దంపతుల జీవన ఐక్యరాగం. మరోసారి శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.